హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో వచ్చేసి మనకు ఏపీ టెట్కి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. ఎస్సీఏ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి అందరికీ కంప్లీట్ అయ్యాయి కదా. సో మనకు 2 days బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి రెస్పాన్స్ షీట్స్ అనేటివి మనకు డౌన్లోడ్కి అడగడం అయితే జరిగిందండి. సో అబ్జెక్షన్స్ కీస్ అలాగే క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ కూడా మనకు సైట్లో అయితే అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఏపీ టెట్ ఫిబ్రవరి మన గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దీంట్లో అయితే మనకు అప్డేట్ చేయడం అయితే జరిగిందండి. రెస్పాన్స్ షీట్స్ వచ్చేసి మీకు ప్రతి ఒక్కరికి కూడా డౌన్లోడ్ అయితే అవుతున్నాయండి. అంటే ఎస్జిటి వాళ్ళకి ఆల్రెడీ అయ్యాయి, ఎస్ఏ వాళ్ళకి వచ్చేసి అవ్వలేదు కదా. సో ఎస్ఏకి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ అయితే అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు రెస్పాన్స్ షీట్ అంటే మీకు ఒక్కరిది కావాలి అనుకుంటే మీకు సంబంధించి మీరు క్యాండిడేట్ లాగిన్ ఇచ్చేసి, మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్ అయితే ఎంటర్ చేసేసి మీ ఎస్ఐకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. అలాగే అబ్జెక్షన్స్ అండ్ కీస్ అని ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే చాలామంది వచ్చేసి ఎస్జిటికి సంబంధించి ఇప్పటి వరకు ఎస్ఏ అయితే రెస్పాన్స్ షీట్స్ చాలామంది అయితే డౌన్లోడ్ చేసుకోలేదు. సో డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మార్క్స్ని అయితే చూసుకోండి. ఎస్జిటి వాళ్ళకు వచ్చేసి దాదాపు చాలామంది మెసేజ్ అయితే పెడుతున్నారు, మేము ఇంతకుముందు పెట్టినటువంటి ఆన్సర్స్ వేరు, ఇప్పుడు రెస్పాన్స్ షీట్స్లలో మాకు డిఫరెంట్గా చూపిస్తున్నాయి అనేసి చెప్తున్నారండి. సో అలాంటి వాళ్ళు మీ యొక్క అబ్జెక్షన్స్ని ఇక్కడైతే మీ క్యాండిడేట్ లాగిన్ ఐడి ఇచ్చేసి మీరు అబ్జెక్షన్స్ ఏమైతే ఉన్నాయో, అంటే మీకు క్వశ్చన్ రాంగా, లేకపోతే ఆన్సర్ లేదనా, లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ తప్పుగా ఉన్నాయని కానీ, ఇలా మీరు అబ్జెక్షన్స్ అయితే అక్కడ ఇవ్వచ్చండి. అక్కడ ఇస్తే దాన్ని గవర్నమెంట్ అయితే చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టండి. ఎస్ఏ వాళ్ళకు కూడా రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. ఎస్ఏ వాళ్ళు ఎగ్జామ్ రాశారు కదా, వాళ్ళకి సంబంధించినవి కూడా మనకు రిలీజ్ అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. మీకు కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అబ్జెక్షన్స్ అండ్ కీ అని ఉంది కదా, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడైతే మీరు లాగిన్ అవుతే మీ నెంబర్తో మీకు సంబంధించి మీకు ఏవేవి డౌట్స్ ఉన్నాయనేసి మీరు అబ్జెక్షన్స్ అయితే ఇవ్వండి. మార్కులకు సంబంధించి కానీ, క్వశ్చన్స్కి సంబంధించి, లేకపోతే మీరు ఒక ఆప్షన్ పెట్టుంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ మాకు చూపిస్తుంది అనేసి కూడా చెప్తూ ఉన్నారు. అలాంటి అబ్జెక్షన్స్ అన్నీ మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయండి. మీ క్యాండిడేట్ లాగిన్ తోటి ఇస్తారు కాబట్టి ఓన్లీ మీకు మీ నెంబర్తో వస్తుంది కాబట్టి చెక్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది గవర్నమెంట్ అయితే చూస్తుంది. సో ఎస్ఏ వాళ్ళకి సంబంధించి హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయండి, ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. అలాగే మిగతా వాళ్ళు వచ్చేసి మనకు అన్ని క్వశ్చన్ పేపర్స్ కావాలి, డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ను కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. సిలబస్ అనేది మనకు కొత్తగా ఉంది కదా ఈ సంవత్సరం. సో మనకు అన్ని సెషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అని చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. నేను ఒకసారి మీకు రెస్పాన్స్ షీట్స్ కూడా చూపిస్తానండి. ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ అనేటివి ఉన్నాయి కదా, సో ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్స్ క్యాండిడేట్ లాగిన్తో అయితే మీరు లాగిన్ అవ్వండి, మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేసి వస్తుంది. సో క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఎస్జిటి 1వ తారీఖు నుంచి ఎస్జిటి, అలాగే ఇవన్నీ ఎస్జిటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అండి. క్వశ్చన్ పేపర్స్ అలాగే కీస్ దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. వీటిల్లో ఎస్ఏ పేపర్లు కూడా ఉన్నాయండి. మిగతా సెషన్స్ వాళ్ళు ఎస్ఏ కూడా చూడాలనుకుంటే చూడండి. ఇక్కడ ఎస్ఏ సెకండ్ మార్నింగ్ వచ్చేసి మనకు మ్యాథ్స్ సైన్స్ జరిగింది కదా పేపర్ 2 వాళ్ళకి, అలాగే సెకండ్ ఆఫ్టర్నూన్ సెషన్ మార్నింగ్ సెషన్లో మీకు ఏ సబ్జెక్ట్స్ జరిగాయి, ఇలా ప్రతి ఒక్కటికి సంబంధించి మీకు ఉన్నాయండి. పేపర్ 2కి సంబంధించి కూడా కీస్ కూడా ప్రతి ఒక్కటైతే డౌన్లోడ్ అవుతున్నాయి. మిగతా వాళ్ళు సెషన్స్ సంబంధించి కానీ ఏమైనా చూడాలనుకుంటే ఒకసారి అయితే చూడండి. అలాగే ఇక్కడ మీకు ఎగ్జామ్ డేట్, అలాగే సెషను, క్వశ్చన్ పేపర్కి, అలాగే పోస్ట్ మీడియము లింక్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలా మీరు మిగతా వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ను కూడా అన్ని సెషన్లో ఉండేటటువంటి క్వశ్చన్ పేపర్స్ను కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది అండి ఎస్ఏ వాళ్ళకి సంబంధించిన అప్డేట్.
మీ యొక్క కీస్ రెస్పాన్స్ షీట్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి.